బాగున్నాయి. స్క్రీన్ ప్లే డైరెక్షన్ సూపర్ ఉంది. ఇంకా బీజిఎం అయితే బాగుంది. ఇంకా సాంగ్స్ ఫుల్ సూపర్ హిట్. మూవీ అయితే 10 out of 10 ఇవ్వచ్చు. సుమా గారు కానీ రోషన్ కనకాల గారి మంచి రివ్యూ వస్తుంది మూవీ తర్వాత. చాలా బాగుంది, మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. యూత్ బాగా అట్రాక్ట్ అవుతారు. యూత్ అందరికి కూడా ఒక మంచి మెసేజ్ ఉంది. హీరో యాటిట్యూడ్ కానీ డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగున్నాయి. అందరు కలిసి ఒకసారి చూడండి. ఇంకా రోషన్ ఎక్కువ ఇంకా పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా బాగుంది, చాలా బాగుంది. సాంగ్స్ సూపర్ ఉన్నాయి అసలు. సాంగ్స్ బీజం కానీ చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ యాక్షన్ సూపర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి సూపర్ అన్న, బాగున్నారు. అర్జున్ రెడ్డి కన్నా అంటే బాగుందన్న. మరీ అంతైతే కిస్సెస్ అవి మరీ అర్జున్ రెడ్డి అంత లెవెల్లో లేవు, కానీ ఒక సాంగ్ మొత్తం కిస్సెసే ఉంటాయి. మేడం అంతేం లేదు, బాగుంది సినిమా. ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చు. యూత్ కి బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. It's a wonderful movie. It's a very nice message-oriented movie. I felt really good after coming out of the theatre. I think everybody should watch this. It's a very fresh movie, very new concept, and I think everybody should watch it. The highlights and Highlight ఇంటర్వల్ ముందు ఒక సీన్ ఉంది, అదే చాలా ఇంటెన్స్ సీన్. చాలా మ్యూజిక్, యాక్టింగ్, రోషన్ మాన్సా's యాక్టింగ్ was amazing, very intense, and then I think it was really good. And climax scene chala, my favorite was climax. How is the theatre response? Theatre response is amazing. Everybody's cheering for Roshan Mansa's acting. The story is good, the music is good. Final rating 5 out of 5, super hit. Thank you. Roshan ki Mansa ki first movie kada ela chesaru. Chala bagundi. First movie doesn't feel like it's their first movie. They have done really good, very nice. Dance and fight kada. Dance ledu ee movie. Oka song lo dance undi, chala bagundi. బ్లెస్సింగ్స్ ఇచ్చే ముందర అందరికీ మన ప్రపంచ వ్యాప్తంగా అందరికీ మనకు నచ్చేది మన కేజే యేసుదాస్ గారు డసెట్టన్ సాంగ్. స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే. యేసుదాస్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు సుమక్క వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటాయి. ఇంకా అసలు విషయానికి వస్తే మన రామోజీరావు గారు కీరవాణిలో దాసరి నారాయణరావు గారు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సుమక్కలు అందరూ, రాజీవ్ కనకాల గారు, దేవదాస్ కనకాల గారు, వీళ్ళందరూ మన తెలుగు ఇజ్జత్. బ్లాక్ కలర్ అనేది రోషన్కి చాలా లక్కీ చార్మ్. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది మన ఇండియన్ ఇజ్జత్. రజనీకాంత్ గారు, మెగాస్టార్ గారు, కేజే యేసుదాస్ గారు అందరూ ఇంకా వైట్ కలర్ అంటారు. అది ఇంకా ఏంటంటే జస్ట్ ఫర్ గేమ్ చేంజర్. ఆడవాళ్ళకి మానసా చౌదరి గారు కూడా చాలా నీట్గా ఉన్నారు. చాలా సింప్లిసిటీ. హీరోయిన్ విత్ నో ఎయిర్స్, గర్వాది లేదు. మన ప్రీ రిలీజ్లో కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్లో మాట్లాడారు. దిస్ అపార్ట్ థ్యాంక్స్ టు విశ్వక్సేన్ అన్న, మన అడవిశేష్ గారు అండ్ డీజే టిల్లు గారు, ద బ్రిడ్జ్ జనరేషన్ హూ ఆర్ playing a different ball game altogether to keep every director intact. సో ఏంటంటే ఒకప్పుడు మనకి మెగాస్టార్కి, సూపర్ స్టార్లకి వాళ్ళకి ఒక అవకాశం డైరెక్టర్కి ఇవ్వాలంటే ఒక నాని ద్వారానో రవితేజ ద్వారానో వాళ్ళు ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. సో రోషన్కి ఏం చెప్తానంటే ఫస్ట్ ఇప్పుడు రవితేజ గారికి, నాని గారికి వాళ్ళకి ఒక డైరెక్టర్ ప్రూవ్ చేసుకోవాలంటే ఒక బ్రిడ్జ్ జనరేషన్ బ్రిడ్జ్ వే కింద ఫస్ట్ రోషన్తో సినిమా హిట్ కొట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళాలని అలాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకోటి అందరూ సక్సెస్ అయ్యాక ట్రోల్ అవుతారు. ఆల్రెడీ మన రోషన్ గారు ఆల్రెడీ ట్రోల్ అయిపోయాడు, అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్. నేను తనకు ఏం చెప్తానంటే ట్రోల్స్ కానీ దూరంగా ఉండే ఏకంగా ఏంటంటే అసలు మన ప్రభాస్ గార్లింగ్ కానీ, మన సుమక్క గారికి కానీ, వాళ్ళ కీరవాణి గారికి కానీ, రాజమౌళి గారికి వాళ్ళకి కానీ ప్రపంచ స్థాయిలో ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి చూడాలనుకుంటారు, అది థియేటర్లోనే. సో నేనేం చెప్తానంటే రోషన్ ఈజ్ సచ్ ఏ సక్సెస్ఫుల్ కిడ్. మన తెలుగు ప్రజల విషయస్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించాలి. యాక్టింగ్ చాలా బాగుంది, చాలా బాగుంది. It's such a feel good movie, very nice message to youngsters. I think everybody should watch it. మూవీలో మీ ఫేవరెట్ సీన్? My favorite scene, interval scene, my favorite, and the climax. Background music and all. Background music is the best. I think Sri Charan has done a wonderful job. The whole movie is elevated because of the music. Roshan Mansa has done fabulous
fabulous job. It doesn't feel like that it's their first movie. Their acting is amazing, very intense. Audience will love them because of the music, because of the acting, because of everything.